హ్మ్. సో, మీరు బయటికెళ్ళినప్పుడు గూడా ఏమన్నా బెదిరింపులు అట్లాంటియేమన్నా వచ్చినాయా మీకు? ఎప్పుడు సార్ ఫస్ట్ ఎప్పుడు? టైమ్? ఫస్ట్ టైమ్ గాని, తర్వాత మధ్యలో ఎప్పుడైనా? ఫస్ట్ టైమ్ అంటే వచ్చినాయి ఎప్పుడైనా సార్. అన్నాడా? మీరు నువ్వు ఒకవేళ జేసుకున్నా గూడా నేను చంపేస్తా అట్లా ఇట్లా అని ఏమైనా అన్నాడా? ఆ! హ్మ్. ఏమన్నాడు? అంటే వాళ్ళని మాత్రం వదిలిపెట్టా. నువ్వు మళ్ళీ వాళ్ళ దగ్గరకి పోతే అని అన్నారు సార్ మా మామయ్య వాళ్ళు వీళ్ళు. ఓకే. హ్మ్. మీ మీ మదర్‌కి మీరు మీ అమ్మకి చెప్పే ప్రయత్నం చేయలేదా? ఈ విషయం ఎప్పుడు? మీ మదర్ ఎలా ఉండేవాళ్ళు? మా మదర్ నాతోని ఫ్రీగానే ఉండేది సార్. హ్మ్. మరి మీ మీ అమ్మ మా మదర్‌కి తెలుసు సార్. చెప్పినా సార్ మా మదర్‌కి. హ్మ్. కానీ డ్యాడీ ఊరుకోడు అని మా మదర్ చెప్పేసింది సార్ ఫస్ట్. హ్మ్. మీరొక్కరేనా మీ ఇంట్లో? లేదు సార్. నేను, చెల్లి, తమ్ముడు. ఓకే. మీరే పెద్ద. అవును సార్. సరే అమ్మా. ఓకే. ఓకే సార్. రైట్. ఏమన్నా మాట్లాడాలనుకుంటున్నావా? సో, ఇది అమ్మాయి వెర్షన్. సో, మా నాన్న అయినా సరే ఆయనతో పాటు ఎవరైతే ఈ హత్య చేశారో, సో, వాళ్ళందరికీ సరైన శిక్ష పడాలని అమ్మాయి కూడా కోరుకుంటున్నది. తప్పు జరిగింది. ఖచ్చితంగా తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే. కానీ కలిసి కూర్చొని మాట్లాడుంటే ఈ సమస్యకి చాలా గొప్ప పరిష్కారం దొరికేదేమో. ఒకవేళ అబ్బాయి మీ అమ్మాయిని ఓ లేదు కుదరదనంటే అబ్బాయి సరే ఏమైనా ఆలోచించేవాడేమో. నీదే నెగ్గేదేమో. ఒకవేళ కలిసి కూర్చుంటే ఒక సొల్యూషన్ దొరికేదేమో. కానీ వాళ్ళ 2 కుటుంబాలు ఆగమైపోయిన పరిస్థితి. అమ్మాయి జీవితం కూడా ఆగమే ఇప్పుడు. సో, అమ్మాయికి జీవితాంతం తండ్రి ఇట్లా చేసిండన్నది ఒకటి ఎప్పుడూ మిగిలిపోయే ఉంటది. సో, తనకి మా అన్న చనిపోయిండు, చంపేసిరన్నది ఒకటి ఎప్పటికి ఉంటది. ఇట్లా టోటల్ ఫ్యామిలీస్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోయినాయి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.